ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు. ఆ వ్యాపారస్తుడు తన వ్యాపార అభివృద్ధి కొరకై తాను నమ్మిన ఆ దైవాన్ని నిత్యము కొలుచుకుంటూ, నిత్యము ధ్యానించుకుంటూ, నిత్యము ఆయన సహాయాన్ని ఆర్జిస్తూ వ్యాపారాన్ని ప్రారంభిస్తూ ఉంటాడు. ఆ వ్యాపారాన్ని ప్రారంభిస్తూ ఉన్నప్పుడు వ్యాపారం అభివృద్ధి అయ్యే కొలది ఆయన ఏం చేస్తాడంటే, తాను నమ్మిన దైవాన్ని, ఆ యొక్క ప్రభువుని ఎక్కువగా మరీ ఎక్కువగా ఆయన్ని స్తుతిస్తూ, ఆయనకి నామాన్ని మహిమపరుస్తూ, తన యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పరుచుకుంటూ, తాను అభివృద్ధి పరుచుకుంటూ, తన కుటుంబాన్ని కూడా అభివృద్ధి పరుస్తూ ముందుకు కొనసాగుతూ ఉంటాడు. అయితే మరొక వ్యాపారి ఉన్నాడు. అతను ఏం చేస్తున్నాడంటే, అతను కూడా అలాగే తన వ్యాపార అభివృద్ధి కొరకే తను నమ్మిన ఆ యొక్క ప్రభువుని హెచ్చిస్తూ, ఆయనకి నామాన్ని మహిమపరుస్తూ, ఘనపరుస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నటువంటి సమయంలో హెచ్చించబడ్డాడు, బాగుగానే ఉంది. ఆయనకి నామాన్ని ఘనపరుస్తున్నంత కాలము కూడా చాలా చాలా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ వచ్చిన్నాడు. అలాగే కొనసాగుతున్నటువంటి సమయంలో పెరుగుతున్నటువంటి ధనమును చూసి, పెరుగుతున్నటువంటి ఆ యొక్క ఆస్తిపాస్తులను చూసి, పెరుగుతూ ఉన్నటువంటి ఆ యొక్క బంధువర్గాన్ని చూసి, పెరుగుతూ ఉన్నటువంటి ఆ స్నేహిత బృందాన్ని చూసి కొంచెం కొంచెంగా దేవుని పైన దృష్టిని మళ్లించాడు. దేవునిపైన దృష్టి మళ్లించి తన స్నేహితుల పైనను, తన బంధువుల పైనను, తన యొక్క ఆస్తిపాస్తుల పైన దృష్టి పెట్టినప్పుడు ఆ యొక్క వ్యాపారం కాస్త కొంచెంగా కుంటుపడటం మొదలైంది. వ్యాపారం కుంటుపడటం మొదలైన తర్వాత అతని ఆలోచనలన్నీ కూడా ఈ దారిని వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాడు, కానీ అసలైన దారిని మరచిపోయాడు. అసలైన దాన్ని విడిచిపెట్టేస్తా ఉన్నాడు. కనుక ఆ విడిచిపెట్టేటువంటి స్థితిని బట్టి కొంచెంగా వ్యాపారము దిగజారిపోయింది. అతను హీనమైన స్థితికి వెళ్ళిపోయాడు. పాడైన స్థలములను బాగు చేసే విధానము దేవుడికి బాగా తెలుసు. ఎలాగ బాగు చేయాలో బాగుగా తెలుసు.